ఇప్పుడు నాకు ఒక డౌట్ ఏంటంటే అందులో కూడా ఏదైతే సెక్రటేరియట్ ఉందో ఆ కట్టడంలో కూడా అవినీతి జరిగిందని చెప్పేసి అయితే వార్తలు వచ్చినాయి. అందులో నిజం ఉందా లేదా? 100% ఉంది. ఫస్ట్ ఏం చేస్తారంటే టెండర్ కాల్ చేస్తారు వాళ్ళు. ఒక 100 కోట్లు టెండర్ కాల్ చేస్తారు. దానికి నేను 100 కోట్లు అని చెప్పి నేను ఒక 99 crores నేను టెండర్లో పార్టిసిపేట్ చేస్తాను. ఓకే అంటారు. మళ్ళీ రీటెండర్ వేస్తారు దాన్ని. మళ్ళీ రివైజ్ మళ్ళీ టెండర్ పెడతారు. అది 100 పోయి 150 అవుతుంది, 150 పోయి 200 అవుతుంది, 200 అయ్యి 250 అవుతుంది. అంటే పెరుగుతూనే ఉంటుంది, రివైజ్ చేస్తూనే ఉంటారు వాళ్ళు. వాళ్ళ మనిషికి ఫస్ట్ టెండర్ ఇప్పించుకుంటారు తక్కువతో వేసి. ఇప్పించుకున్న తర్వాత మళ్ళీ సరిపోలే మళ్ళీ రివైజ్ టెండర్ వేస్తారు. మళ్ళీ రివైజ్ అతనికే వస్తుంటుంది టెండర్లో. ఇలా చేసి ప్రతి ఒక్కటే అనుమతి. ఇప్పుడు కూడా పైన చూడడానికి అది ప్యాలెస్ లెక్క కనబడుతుంది కానీ లోపల మాత్రం చాలా వరకు నాసి రకమైనవే వాడినని కూడా వస్తున్నాయి. మరి అందులో వాస్తవం అది ఇనాగ్రేషన్ కాకముందే సంఘటన జరిగింది కదా అమ్మ. పైన కూలింది కదా, ఫైర్ యాక్సిడెంట్ అయింది కదా, కూలింది కదా, పడిపోయింది కదా, వర్షాకాలం నీళ్ళు లోపల పోయినాయి కదా. ఎంత గట్టిగా వాడేది అర్థం చేసుకోవాలి. మొత్తం వాళ్ళ కంపెనీలే, వాళ్ళకి సంబంధించిన కంపెనీలే ఉంటాయి. పేర్లు చేంజ్ అవుతాయి, ఒకటే కంపెనీలకు పేర్లు వస్తాయి. ఎందుకు ఇంత అవినీతికి పాల్పడ్డారంటారు? మరి బంగారు తెలంగాణ కోసం అభివృద్ధి చేస్తామని చెప్పిండ్రు. అసలు అభివృద్ధి జరిగిందా లేదా? ఇది ఒకటే క్వశ్చన్. అంటే హైదరాబాద్లో జరిగిన అభివృద్ధి తెలంగాణ వచ్చినాక ఈ గవర్నమెంట్ చేసిందా, లేకపోతే ఇంత ముందు ఉన్నాయి? ఎప్పుడంటే ఇప్పుడు ఏం చెప్తున్నారంటే మెట్రో మేము తీసుకొచ్చినామని చెప్తారు. మరి ఇది ఎంతవరకు వాస్తవం ఉంది చెప్పండి. స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే మెట్రో ప్లాన్ అయిందమ్మా. అప్పుడే మెట్రో వచ్చింది. ఆయన ఉన్నప్పుడే వచ్చింది. ఇప్పుడైతే ఓఆర్ఆర్ రెంకులు వేస్తుర్రో కేటీఆర్ గారు, ట్విట్టర్ గారు, ఆ ఓఆర్ఆర్ కట్టింది కూడా స్వర్గీయ వైఎస్ రాజశేఖర గారు ఉన్నప్పుడే అది అమలైంది. ఇప్పుడు ఐటీ అంటున్న గతంలో మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆనున్నప్పుడే సైబర్ టీవీ టవర్ వచ్చింది. అక్కడే వచ్చిన దాన్ని రంగులేసి పొడుగు చేసి నేనేసిన అంటే ఎట్లా? వీళ్ళు చెప్పుకుంటాను కదా, అదే చెప్తున్నా కదా. సిద్ధాంతం ఏంటంటే ఒకే అబద్ధాన్ని 100 సార్లు చెప్తారు, దాన్ని నిజంగా చూపిస్తారు. ఒకే అబద్ధాన్ని 100 సార్లు చెప్తారు, దాన్ని నిజంగా చూపిస్తారు. ఇది వరకు వెన్నతో పెట్టిన విద్య కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు గారు కానీ, ఇంకెవరికైనా కానీ. అంటే ఇక్కడ కేసీఆర్ గారు అంటే గత ప్రభుత్వ మన ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రజల మధ్యలో ఉన్నారా లేరా? ఫామ్ హౌస్కి అంకితమైనరా? ప్రజల మధ్యలో ఉంటే, ప్రభుత్వంలో ప్రజల మధ్యలో ఉండి ప్రజలకు అందుబాటులో ఉంటే ఆదిలాబాదు, ఉమ్మడి ఆదిలాబాదు, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి మెదక్, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి మహబూబ్ నగర్లో చిత్తుగా ఎందుకు పోతారమ్మా? ముఖ్యమంత్రిని కలవాలంటే ఒక ఎమ్మెల్యేనే కలవలేడు. సామాన్యుడు ఒక ఓటర్ ఎక్కడ కలుస్తాడు తల్లి? ఒక ఎమ్మెల్యేనే కలవలేడు. ఒక సామాన్యుడు ఎక్కడ కలుస్తాడు? క్యాబినెట్ మంత్రి గెలవాలంటే ఎన్నోసారి చీదరించి పంపించేసిర్రు. క్యాబినెట్ మంత్రులే ఒకసారి నాకు సీఎం గారు కేసీఆర్ గారిని కలిపిమని చెప్తే క్యాబినెట్ మంత్రులనే పంపించేసారు. పేర్లు చెప్పే బాగుండదు ఇప్పుడు. ఇక వాళ్ళని వెనక చెప్పి పంపించేసారు. చివరికి సిగ్గుపోతే ఒకసారి లోపల పంపించి బయట పంపించమని అడిగిన ఒక క్యాబినెట్ మంత్రులు కూడా ఉన్నారు. అలాంటి సందర్భాలు ఉన్నాయి. ఎందుకు మరి ఆయనకి వ్యతిరేకత లేకుండా పోయింది? అంటే ఆ టైంలో ఇప్పుడు ప్రజలు ఓటేసి ఓడిపించిండే తప్ప ఎప్పుడు కూడా ఆయన గురించి ఎక్కడ బయట ఎప్పుడు ఎవరు ఎందుకు మాట్లాడలేదు? ఇగోండమ్మా, ఇప్పుడు కొన్ని వాస్తవాలు కొన్ని సమయం వరకే ఆపగలుగుతాం. నిజాన్ని కొంత సమయం వరకే దాన్ని చీకట్లో పెట్టగలుగుతాం. కానీ అది తప్పకుండా 100 రెట్లు 100 రెట్లు ఎక్కువ వెలుగుతో బయటకు వస్తుంది. వస్తుంది ఈరోజు. అది బాబా ఫసీద్ రూపంలో కావచ్చు, బొంతు రామ్మోహన్ రూపంలో కావచ్చు, సుమన్ రెడ్డి గారి రూపంలో కావచ్చు, ఈటల రూపంలో కావచ్చు, ఇంకేమైనా రూపంలో కావచ్చు, బయటకు వస్తూనే ఉంది అది వాస్తవం చెప్పడానికి. రైట్. అది ఇక్కడ చూస్తున్నట్టయితే మన ఇక్కడ తెలంగాణలో 1.5%తోనే మన కాంగ్రెస్ ప్రభుత్వం సీట్లు వచ్చినాయని చెప్పేసి అంటారు. అంటే 1.5 అంటే 1.5 మాత్రం మెజారిటీ, అంటే ఎక్కువ ఉన్నాయి సీట్లు అంతే, అంతకన్నా ఎక్కువ. అంటే ఇప్పుడు ఎమ్మెల్యే ఇప్పుడు మొన్న జరిగిన ఎలక్షన్స్ లో 1.5 మాత్రమే ఎక్కువ ఉంది, మిగతాదంతా బీఆర్ఎస్ మాత్రమే గెలిచిండ్రు. ఇది మెజారిటీ అంటే సీట్లు గెలవడం, ఎమ్మెల్యే సీట్లు గెలిచింది మాత్రం ఎక్కువ వరకు అయితే అది ఆ మార్జిన్ అనేది 1.5 మాత్రమే ఉందండి. 1.5 ఏంది? సీట్లా ఓట్లా ఏంది? సీట్లు అంటే ఓటు శాతం 1.5 మాత్రం. ఓటు శాతం అన్ని అబద్ధాలు ఎక్కడమ్మా? ఇదే ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి నిజం చేస్తారు. ఇప్పుడు నల్గొండ జిల్లా దాన్ని పట్టుకొని ఇప్పుడు అంటున్నారు కదా కాంగ్రెస్. నేను ఏమంటున్నా తల్లి, 1.5 వచ్చిన ఓట్లలో బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు వచ్చిన ఓట్లలో 1.5 అంటారు కదా. లెక్కలు తీద్దాం, కూర్చోమని చెప్పండి. నల్గొండకు పోతాం. ఉమ్మడి నల్గొండ జిల్లా ఒక సూర్యాపేట కూడా గెలిచారు జగదీశ్వరరెడ్డి గారు. మిగతా మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఖమ్మం పోదాం 0 ఉమ్మడి ఖమ్మం జిల్లా.
అలా ఒక సీట్ కూడా రాలేదు, మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఒక్కొక్కల మెజార్టీ 30,000, 40,000, 50,000, 60,000. ఉమ్మడి మహబూబ్ నగర్ పోదాం 40,000, 30,000, 50,000. ఉమ్మడి కరీంనగర్ పోదాం 30, 20, 40, 50. ఉమ్మడి మెదక్ పోదాం, ఉమ్మడి వరంగల్ పోదాం 30, 40, 50. అంటే గెలిచింది ఓన్లీ హైదరాబాద్ లోనే అంటారా? హైదరాబాద్ లో గెలిచిరు. ఒకటే అబద్ధాన్ని 100 సార్లు చెప్పి పబ్లిక్ లో అపోహ, మాకు బీఆర్ఎస్ పెద్ద తేడా ఏం లేదు, మాకు కాంగ్రెస్ పెద్ద తేడా లేదు, బీఆర్ఎస్ కాంగ్రెస్ పెద్ద తేడా లేదు, ఓన్లీ 1.5 తేడా ఓటింగ్ పర్సంటేజ్ అని చెప్పి ట్విట్టర్ బేబీ లెక్కలేసి పవర్ పాయింట్ ప్రాజెక్ట్ అని చెప్పి తెలంగాణ భవన్ లేసి లెక్కలేసి ఇది నిజం ఎట్లా అందరూ కూర్చొని మాట లెక్కలేద్దాం పారి. 119 సీట్లలో బీఆర్ఎస్కి ఎంత వచ్చినాయి ఓట్లు, కాంగ్రెస్ పార్టీకి ఎంత వచ్చిన సీట్లు ఇద్దాం. చాలాసార్లు నేను ఆశ్చర్యపోతుండే, కాంగ్రెస్ పార్టీకి వచ్చిన మెజార్టీ చూసుకుంటే ప్రతి ఒక్క క్యాండిడేట్కు 30,000, 40,000, 50,000, 60,000 ఉంది మెజార్టీ చూసుకుంటే. మళ్ళీ 1.5 ఎట్లయినా ఉంటుంది. 1.5 ఎప్పుడు ఉంటుంది అంటే 5,000, 10,000, 3,000, 2,000 గెలిస్తే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్క అభ్యర్థి 30,000, 40,000, 50,000, 60,000 దిగేశారు. మరి ఇప్పుడు గద్ద దించే అవకాశాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీని అని చెప్పేసి అంటున్నారు కదా. ఇప్పుడు వీళ్ళే అంటున్నారు, బీఆర్ఎస్ నేతలే అంటున్నారు. వాళ్ళు ప్రజలు వాళ్ళని తిరస్కరిస్తారు, ప్రజలు వాళ్ళని చిదరించుకుంటారు, ప్రజలు వాళ్ళని దగ్గరానిస్తలేరు. ఏదో అబద్ధాలు చూసి మసిబూసి మారడికాయ చేసి ఒక అబద్ధాన్ని నిజంగా చేయడానికి 100 సార్లు చెప్పి ప్రయత్నం చేస్తారు. కానీ గద్ద దించడం ఎవరి వల్ల కాదు, ఎవరి చేత కాదు. రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. హస్తం తన నేస్తం తెలంగాణ ప్రజలకు నేస్తంగా నిలబడుతుంది. 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండబోతుంది. దాన్ని ఎవ్వరూ కదల్పలేరు. ఇంకొకటి, రేవంత్ రెడ్డి గారికి మరొక ఆక్సిజన్ బూస్టింగ్ లెక్క తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఉద్యమంలో పోరాడిన ఉద్యమకాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రేవంత్ అన్న నాయకత్వంలో బలపరచడానికి అందరిగా వస్తున్న కాంగ్రెస్ పార్టీ వైపు వస్తున్న, బీఆర్ఎస్ పార్టీ వదిలేసి కాంగ్రెస్ పార్టీ వైపు వస్తున్నారు. నేను కావచ్చు, ముందు రామ్మోహన్ కావచ్చు, సోమన్ రెడ్డి కానీ చాలా మంది ఉన్నారు, బల్దియాలో చాలా మంది ఉన్నారు, ఇక తెలంగాణ ఉమ్మడి 10 జిల్లాలో చాలా మంది ఉన్నారు. ఉద్యమకాలందరూ కూడా కాంగ్రెస్ వైపు వస్తున్నారు. రేవంత్ అన్న నాయకత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వం బలపరచడానికి వస్తున్నారు. అందరూ ఉంటారు. కాంగ్రెస్ పార్టీని కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ రేవంత్ అన్న నాయకత్వాన్ని టచ్ చేయడానికి వాళ్ళు 1000 సార్లు ఆలోచించుకోవాలి. అది ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, ఇక్కడ మీరు కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ వచ్చిందనే చెప్పేసి మీరు కాంగ్రెస్లోకి రావడం జరిగింది అంటే అధికారం కోసమే కాంగ్రెస్లోకి వచ్చారా మీరు? మేము అధికారం కోసం రాలే తల్లి. నేను వచ్చినప్పుడు కూడా వాళ్ళతో ఏం చెప్పినా అంటే, వాస్తవంగా రాగానే ఏదైనా మా ఎమ్మెల్యే ఎంపీలు అయితే లేవు, ఇప్పుడు మాకు ఎంపీని అడగలేదు, లేకపోతే ఏమైనా కార్పొరేషన్ ఏమని చెప్పి ఏం అడగలేదు. బీఆర్ఎస్ పార్టీలో సిన్సియర్గా టీఆర్ఎస్లో గతంలో సిన్సియర్ కార్యకర్తగా ఉద్యమంలో పనిచేశాను. నిధులు నియామకాలు, నిధులు నియామకాలు, దళితులు, బహుజనులు, మైనార్టీలకు అధికారం కోసం ఏమైతే తెలంగాణ కలలు కన్నామో ఆ కలలు కన్న తెలంగాణ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ గారితో సాధ్యమవుతుందని చెప్పి వచ్చాం. దానికోసం పనిచేయడం కోసం వచ్చి కమిట్మెంట్గా పనిచేయడం కోసం వచ్చాం. అంటే ఇప్పుడు మీతో పాటు ఇంకా బీఆర్ఎస్ నేతలు కొంతమంది వస్తున్నారని కూడా వార్త. కొంతమంది కాదు, వందలాది కాదు, వేల మంది బీఆర్ఎస్ కార్యకర్తలు, ఉద్యమకారులు రేవంత్ అన్న నాయకత్వం కాంగ్రెస్ పార్టీలో రావడానికి సిద్ధంగా ఉన్నారు, వస్తున్నారు. ఇప్పుడు మీరు చెప్పిండ్రు చాలా మంది బీఆర్ఎస్ కార్యకర్తలు అయితే మీతో పాటు వస్తున్నారు అని చెప్పేసి. కార్పొరేటర్లే వస్తున్నారు. మీరు ఏమైనా పేర్లు చెప్తారా మరి? ఇప్పుడు రేపు మా యొక్క డిప్యూటీ మేయర్ గారు మోతి శ్రీలతయ్య గారు వస్తున్నారు. ఇంత ధైర్యంగా చెప్తున్నారు కదా, మరి మీకు ఏమన్నా బెదిరింపు అట్లా? నేనేమంటున్నా తల్లి, నేను ఆ రోజు సమైక్య పాలనలో పోలీసుల బంధువుల తూటాలకు, గుండాలకు, రౌడీలకు భయపడలే. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ నన్ను చంపేద్దామని పూర్తి ప్రయత్నాలు చేసినప్పుడు కూడా నేను భయపడలే. ఇప్పుడు మళ్ళీ ఈ బెదిరింపు కాళ్ళు చేసుడాన్ని ఎందుకు ప్రాణంగా పెట్టి ఉద్యమం చేసిన ఉద్యమకారుడు సిపాయిని, ఇవన్నీ దాంట్లో తాటాకు చెప్పలకు భయపడే వ్యక్తిని కాదు నేను.